ఈ 3 ప్రొడక్ట్స్ లేకపోతే అలోవెరా డెఫినెట్గా ఇవ్వాలి. 55 years ఎప్పుడు మీకు దాటుతుంది అప్పుడు మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. మీకు 25-30 yearsలో ఏ రకంగా ఆకలి అయితే ఉందా, ఎవరైతుందా, ఐజ్ అవుతుందా, అయ్యేది. సో ఎప్పుడు ఆకలి తగ్గుతుంది ఆ బాడీలో అంత ఒక న్యూట్రిషన్ కూడా వాళ్ళకి తీసుకునే కదా అబ్జర్ప్షన్ కూడా జరిగేది. సో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ రావడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్ ఇన్ఫెక్షన్తో వాళ్ళకి చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. న్యూమోనియా, టీబీ. ఆ ఒక ఏజ్లో ఈ ఒక రోగాలకి ఎదురాడే పోరాడే వాళ్ళకి శక్తి ఉండాలి. చూడండి, ఈ ఏజ్లో న్యూమోనియా వస్తే కన్నా నేను చాలా తక్కువ జనాల్ని చూసింది. ఆ ఒక రోగం నుండి అవుతున్నారు. ట్యూబర్క్లోసిస్ ఏమైనా వచ్చిందనుకోండి, అది 6 to 3 months అది మీరు మందులు ఇవ్వాలి. చాలా పవర్ఫుల్ మందులు. మినిమం 2500 to 3000 milligrams మందులు వేస్తారు. కడుపులో కుక్కర్ పెట్టడానికి ఉంటుంది. ఫుల్ మంట తినాలి, వేరే తరగలేదు. ఆ 9 months ఒక్కనాడు ఒక డే మిస్ చేయక మందులు వాడాలి. బై ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇది MDR-T అని చెప్తాను, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అది చాలా ఖతర్నాక్. దాని మీద ఏ మందు కూడా పనిచేయదు. దాని తర్వాత ప్రిపేర్గా ఉండాలి. భగవంతుడు ఎన్నాళ్ళు మీకు పట్టడం ఉండాలి, లేకపోతే టికెట్. రైట్. ఒక నూనె, ఒక స్పిరులినా, ఒక ఫ్లాక్స్ మనం ఇస్తే ఎంత వస్తుంది సార్? మన పీక్స్ ఇస్తే కూడా 10 to 12 rupees, 15 rupees. మా పేరెంట్స్కి పర్ డే మనం ఒక 15 rupees ఖర్చు పెట్టచ్చా? సో దయచేసి మీ పేరెంట్స్కి అట్లీస్ట్ ఈ 3 products రెగ్యులర్గా ఇవ్వండి. ఎందుకంటే ఇది మీకు ఇక్కడ ప్రాబ్లం తగ్గుతుంది, వాటికి కూడా ప్రాబ్లం తగ్గుతుంది. రైట్. ఏమో క్వశ్చన్స్ సార్? నూనె రెగ్యులర్గా అంటున్నాడు సార్. నూనె యూ గివ్ ఇట్ ఫర్ 2 to 3 months ఆపేయండి, వేరేది ఇవ్వండి. 1 yearలో మీరు 3 months ఇవ్వచ్చు, 3 to 4 months ఇవ్వచ్చు. అవును, డెఫినెట్గా గ్యాప్ ఇవ్వాలి. ఏమో డౌట్స్? మేనేజ్ చేయాలంటే మీరు డెఫినెట్గా అలోవెరా యాడ్ చేయండి, ఆమ్లా యాడ్ చేయండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమో క్వశ్చన్స్?